హలో తెలుగు సాంగ్ వైస్ పాడ్కాస్ట్ కి వెల్కమ్. ఇవాళ మనం రివ్యూ చేయబోయే సాంగ్ మై డియర్ మార్కండేయ. This song is from the movie Bro, starring Pawan Kalyan, Kritika Sharma, Saitharam Tej and Priya Warrior. So ఈ సాంగ్ గురించి మీరు ఆల్రెడీ వినే ఉంటారు. ఈ సాంగ్ యూట్యూబ్ లో అప్లోడ్ అయ్యి జస్ట్ 2 weeks అంది. ఇట్ హ్యాస్ ఓవర్ 1 crore views ఆన్ యూట్యూబ్. అయితే అందరూ ఎందుకు అసలు ఈ సాంగ్ ని వింటున్నారు, అసలు అంత స్పెషల్ ఫ్యాక్టర్ అసలు ఏముంది ఈ సాంగ్ లో, రివ్యూ చేసేద్దామా? లెట్స్ గో. సాంగ్ ట్యూన్, మెలడీ అండ్ మ్యూజిక్ కి వచ్చేస్తే మోస్ట్ ఇంపార్టెంట్లీ ద మ్యూజిక్ వాజ్ డైరెక్టెడ్ బై తమన్ ఎస్ ఫర్ దిస్ ఎంటైర్ ఆల్బమ్. మ్యూజిక్ అయితే చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది బ్రో. ఊర మాస్ బీట్, కొంచెం ఎలక్ట్రానిక్ మ్యూజిక్ కూడా ఇన్ఫ్యూజ్ చేశారు, విచ్ ఇస్ రియలీ నైస్. సాంగ్ ఓపెనింగ్ కొంచెం ఫన్నీగా అండ్ కొంచెం లైట్ హార్టెడ్ గా ఉంటుంది, వెరీ ఇంట్రెస్టింగ్. లిరిక్స్ అండ్ లిటరీ ఎఫెక్ట్స్ కి వచ్చేస్తే ఈ సాంగ్ కి లిరిక్స్ రాసింది సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి గారు. అయితే సింపుల్ లిరిక్స్ గైస్, రిథమిక్ స్కీమ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది. లైఫ్ ని ఎంజాయ్ చేయండి, వైస్ సీరియస్ అన్న పాయింట్ ని కన్వే చేస్తున్నారు, విచ్ ఇస్ రియలీ నైస్. మనమంతా చాలా బిజీ అయిపోయాం అండ్ దిస్ సాంగ్ బ్రింగ్స్ అ వెరీ రిఫ్రెషింగ్ టేక్ ఆన్ దాట్ పర్టికులర్ ఆస్పెక్ట్. అందరికి అర్థమయ్యేలాగా సింపుల్ గా రాశారు, విచ్ ఇస్ రియలీ నైస్. సింగర్స్ పర్ఫార్మెన్స్ అండ్ వోకల్స్ కి వస్తే ఈ సాంగ్ ని పర్ఫార్మ్ చేసింది రేవంత్, స్నిగ్ధ శర్మ. ఐ థింక్ బోత్ ద సింగర్స్ డిడ్ అ డీసెంట్ జాబ్. ఈ పర్టికులర్ సాంగ్ కి అయితే సింగింగ్ కి అంత స్కోప్ లేదు, బట్ ఉన్న స్పేస్ లోనే బోత్ ద సింగర్స్ డిడ్ అ గుడ్ జాబ్. సాంగ్ మీనింగ్ అండ్ కాంటెక్స్ట్ కి వచ్చేస్తే లైఫ్ ని అంత సీరియస్ గా తీసుకోకండి, లివ్ ఇన్ ద మూమెంట్, లెట్ లూజ్ అండ్ ఎంజాయ్ లిటిల్ బిట్ అన్న మెసేజ్ ని అయితే కన్వే చేస్తున్నారు ఓవరాల్ గా. Like if you really dig deep into the lyrics, this is the overall message. Song vibes and enjoyability ki vacheste a fun song. It celebrates good moments and good times. Koncham grand background music kuda untundi, which is all you need. A song that you can listen to with your friends and just chill. ఫస్ట్ ఇంప్రెషన్స్, ట్యూన్ ఫస్ట్ చరణం వరకు బాగుంటుంది గైస్, బట్ ఆ తర్వాత కొంచెం ఎనర్జీ అందుకోలేదేమో అని అనిపిస్తుంది. ఇఫ్ యూ లిసన్ టు వైశాలి ఆర్ సిలకా ఫ్రమ్ మిరపకాయ స్టారింగ్ రవితేజ అండ్ రీచా గంగోపాధ్యాయ, you'll see similarities in those tunes and this particular song. Like it was too glaringly similar. Female lead కొన్ని lyrics పాడతారు and it directly glorifies a certain culture. అసలు హీరోని గ్లోరిఫై చేయాలి, కానీ ఇదంతా అసలు ఎందుకంత గ్లోరిఫై చేస్తున్నారో అర్థం అవ్వలేదు. లైక్ ఆ సినిమాలో ఉండే సిచ్యువేషన్ గురించా కాదా అన్నది ఐ థింక్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ దెన్ కాంటెక్చువల్లీ అయితే ఇట్ కుడ్ బి రెలవెంట్, ఐ డోంట్ నో ఎట్ దిస్ పాయింట్. బట్ ఈ పర్టికులర్ సాంగ్ కి అయితే అస్సలు సూట్ అవ్వలేదేమో అని అనిపించింది. సాయిధరం తేజ్ హీస్ డన్ సమ్ గ్రేట్ మూవీస్ ఇన్ ద పాస్ట్. అతని ఇమేజ్ కి ఇలాంటి లో లెవెల్ లిరిక్స్ ఎందుకు రాశారో, అండ్ జస్ట్ టాకింగ్ అబౌట్ దట్ పర్టికులర్ సెగ్మెంట్ ద ఫీమేల్ లీడ్ సింగర్ అండ్ ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ సాంగ్ అయితే అసలు అవసరం లేదని కూడా అనిపిస్తుంది. బట్ వాట్ యు గైస్ థింక్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. సాంగ్ రేటింగ్ కి వచ్చేస్తే 2 stars out of 5 stars guys. So what do you think about this song? Let me know in the comments. ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రో. సో ఇవాళకి ఇంతే. నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం ఒక కొత్త సాంగ్ తో. అంతవరకు ఆనందంగా ఉండండి, మ్యూజిక్ ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్.